యేసు వార్తను పంచుట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కన్న వాటిని విన్న వాటిని నువ్వు ఇతరులకు చెప్పాలి. వినాలి నా మాట. సంఘము దయచేసి మూగ సంఘంగా ఉండకూడదు. సంఘ మహాభివృద్ధి నందాలి అని అంటే అన్ని విధానాల సంఘం మౌనంగా. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, భారంగా చెప్తున్నాను ఈ మాట. వయసుకొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే తండ్రికి ఎంత అవమానం అండి. వయసుకొచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోకూడదు కదా. ఏం చేయాలి? ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, అవునా కాదా? అదే రీతిగా కాలాలుగా సంఘానికి వచ్చి ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా సంఘంలోనే ఉంటాననేది కాదు. నువ్వు వెళ్ళి మీ అయ్యగారి సహకారంతో, అయ్యా మా పలానా ఊర్లో సంఘం లేదు, అక్కడ నేను సహకరిస్తాను, ఆ ఊర్లో సంఘం కట్టాలి, మీరు రావాలని నీవు రెక్కలు కట్టుకుని అక్కడికి ప్రయాణం చేయగలగాలి. వేస్తున్నాము. అటు చూస్తారండి. సరిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా మంచిగా చెప్పండి హల్లెలూయా. సంఘం ఎదగాలండి, సువార్త ప్రబలాలండి, నీ సాక్ష్యము అనేకులకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో కాలాలుగా విశ్వాసులుగా ఉండిపోవడం కాదు. నీ వలన నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రాదులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు యేసుని ప్రేమలోనికి రావాలి. యేసుని నామమున పాపములో నుండి పరిశుద్ధతలోకి రావాలి. చీకటిలో నుండి వారందరూ వెలుగులోకి నడిపించబడాలి. నువ్వు చవి చూసిన ప్రేమను వారును తృప్తి తీరా అనుభవించినట్లుగా వారిని క్రీస్తు యొద్దకు నడిపించగలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి.